హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నానండి. మరి ఫెర్టిలైజర్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. అయితే ఫెర్టిలైజర్ చూపించే ముందు కొన్ని ప్లాంట్ కేరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. చాలామంది నర్సరీలో బాగా మొగ్గలు పువ్వులు ఉన్న మొక్కను చూసి తెచ్చుకుంటాం కదా. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా వస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మొక్క మీద ఉన్న మొగ్గలు మాత్రమే పూస్తాయి. ఆ తర్వాత కొత్త చిగుళ్ళు అనేవి రావు, చెట్టు గ్రోత్ ఉండదు, అలాగే మొగ్గలు కూడా రావండి. దీనికి కారణం ఏంటంటే మొక్క తెచ్చిన తర్వాత ఎలాంటి సాయిల్లో పెడుతున్నాం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ప్లాంట్కి అయితే ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో, ఇంకా చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. కొత్త సాయిల్లో పెడితేనే ఇలాగా న్యూ గ్రోత్ వచ్చి మొగ్గలు అనేది చాలా బాగా వస్తాయండి. అదే పాత సాయిల్లో పెడితే గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే యూజ్ చేసిన సాయిల్లో మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి సాయిల్ అనేది నిర్జీవంగా ఉంటుంది. సో అందువల్ల గ్రోత్ అనేది ఉండదు, మనకి మొగ్గలు రావు, కొత్త చిగుర్లు కూడా రాకుండా చెట్టు గ్రోత్ అనేది ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే నేను ఆల్రెడీ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నానండి. మనము ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకునేటప్పుడే ఒక 2 ఇంచులు అంటే 2 ఆకులు కిందికి కట్ చేసుకుంటే కనుక మనకి కొత్త చిగుర్లు వచ్చి బడ్స్ అనేది చాలా బాగా వస్తాయి. అయితే ఇప్పుడు మనము ఇచ్చే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఏంటో అయితే చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే సోయాబీన్స్ అండి. ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్లోనూ ఇంకా హోల్సేల్ కిరాణా స్టోర్లో ఈజీగా దొరుకుతాయండి. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. దీనిని బోన్ మీల్కు బదులుగా కూడా వాడుకోవచ్చు. ఇవి 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ 1 కప్ని మనకి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా 1 కప్పు మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ మనకు లేకపోతే కిచెన్లో దొరికే ఆవాలు ఉంటాయి కదండి, అవి పేస్ట్ చేసి అంటే మిక్సీ పట్టుకుంటే ఇలాగ పౌడర్ రూపంలో అయితే వచ్చేస్తుందండి. అది కూడా 1 కప్పు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మస్టర్డ్ కేక్ పౌడర్ 1 కప్పు, ఇంకా అలాగే సోయాబీన్స్ని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, అది కూడా 1 కప్పు. ఇది చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఎగ్షెల్ పౌడర్ని మిక్సీ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఇది కూడా అందులో యాడ్ చేసేసుకుందాము. ఇంకా దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి కలుపుకుంటాను. ఇదైతే ఇప్పుడు ఈ 2 కూడా మంచిగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ ఫ్రెష్ టీ పౌడర్ అండి. ఇది వేయడం వల్ల కొత్త చిగుర్లు వచ్చేసి మనకి మొగ్గలు అనేవి చాలా బాగా వస్తాయి. ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. మనం తీసుకున్న 1 కప్ మెజర్మెంట్కి 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపేసుకొని మన మొక్కలకు ఇచ్చేయడమేనండి. చూస్తున్నారు కదా, అలాగా నీట్గా మొత్తం కలిపేసుకొని మన చెట్టు మొదట్లో ఇచ్చుకోవాలి. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. అలాగా సాయిల్ని కిందికి మీదికి అనడం వల్ల కూడా చెట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. మనము ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ప్లాంట్ ఏజ్ ఇంకా పాట్ సైజుని బట్టి ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఉన్నది కదా, ఈ పాట్కి అయితే 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. దీనిని ఇవ్వడం వల్ల మన మొక్కలకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు మంచి మినరల్స్ ఇంకా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవన్నీ కూడా మన మొక్కలకి అందుతాయండి. ఇవి అందడం ద్వారా మన మొక్క అనేది చాలా చక్కగా పెరిగి మొగ్గలు పువ్వులు విపరీతంగా వస్తాయి. మనకి ఫ్లవర్స్ అయిపోతున్నాయి అనే టైంలో
వెంటనే ప్రూనింగ్ చేసేసుకొని ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.